వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న ముంబైపై ఒక్కసారిగా డ్రోన్లు విరుచుకుపడితే, పారాగ్లైడింగ్ చేస్తూ టెర్రరిస్టులు దిగితే ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుంది ఆ దృశ్యం. అచ్చం అలాంటి ప్లానే వేశారు టెర్రరిస్టులు. దేశ రాజధానిపై దాదాపు 40 డ్రోన్లతో దాడి చేసి అతలాకుతలం చేయాలని, విధ్వంసం క్రియేట్ చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ వేశారు. మొత్తం 40 డ్రోన్లు, పారాచ్యూట్లు, ఆయుధాలతో ముంబైపై విరుచుకుపడాలని తీవ్రవాదులు పెద్ద ప్లానే వేశారు. ఒక మహాకుట్రకు ప్రాణం పోశారు. ఒళ్ళు గగురు పొడిచే ప్లాన్ ఇది. కంటి మీద కునుకు లేకుండా చేసే మహాకుట్ర ఇది. ఎస్, నిజమే. దేశ ఆర్థిక రాజధానిపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించి మారణహోమం సృష్టించాలని టెర్రరిస్టులు మాస్టర్ ప్లాన్ వేశారు. సుమారు 40 డ్రోన్లు, కత్తులు, కటార్లు, తల్వార్లు, మారణాయుధాలు అంటే తుపాకులు, బాంబులు అన్నీ సిద్ధం చేసుకున్నారు. జనవరి మాసంలో ముంబైపై విరుచుకుపడాలని పెద్ద ఎత్తున స్కెచ్ వేశారు. కానీ దేశం అదృష్టం బాగుంది. ఎన్ఐఏ పనితీరు అద్భుతం. వీరి మహాకుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. ఆ టెర్రరిస్టుల చీఫ్ను అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా తీవ్రవాదుల కదలికపై నిఘా పెట్టిన ఎన్ఐఏ అనేక చోట్ల దాడులు చేస్తోంది. ఇండియా మొత్తంలోని వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే మహారాష్ట్రకు 45 కిలోమీటర్ల దూరంలో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. ఇక్కడే ఒక మహాకుట్ర బయటపడింది. ఇక్కడే ఒక మహా విధ్వంసానికి ప్రణాళిక బయటపడింది. అక్కడ ఒక మహానిందితుడిని, ఓ టెర్రరిస్టు హెడ్ను పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. సాహిబ్, ఇతను ఇండియాలో ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్కి హెడ్గా చెప్పుకుంటున్నాడు. ఇతడు ముంబైకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండ్గా విలేజ్లో ఎన్ఐఏ అధికారులకు చిక్కాడు. ఇతని దగ్గర భారీ స్థాయిలో మారణాయుధాలు, హమాస్కు చెందిన జెండాలు, కంప్యూటర్లు, 45 లక్షలకు పైగా క్యాష్ అన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇతన్ని విచారించిన ఎన్ఐఏకు కళ్ళు బయర్లు కమ్మాయి. మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే ఇతడే మాస్టర్ మైండ్. ముంబైలో ఈ జనవరిలో భారీ స్థాయి దాడులకు ప్లాన్ చేసింది ఇతడే. ఇతడి ఆధ్వర్యంలోనే టెర్రరిస్టుల ముఠా పనిచేస్తుంది. 40 డ్రోన్లతో విరుచుకుపడాలని, ముంబైని అతలాకుతలం చేయాలని ఇతడు ప్లాన్ వేశాడు. ఇతనితో పాటు ఇతని కొడుకును కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఇతని కొడుకు టెర్రరిస్టులకు ఆయుధాలు తయారీలోనూ, బాంబులు పేల్చడంలోనూ ట్రైనింగ్ ఇస్తున్నాడట. వీరితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. వీరంతా జనవరిలో ముంబైని అల్లకల్లోలం చేయాలని మాస్టర్ ప్లాన్ వేసుకున్నారట. సాహిబ్ అరెస్టు నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ముంబై అంతటా 144 సెక్షన్ అమలు పరుస్తున్నారు. వచ్చే జనవరి 18 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎవరైనా ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే టెర్రరిస్టులు అరెస్ట్ అయిన వారి మాడ్యూల్స్ ఇంకా అజ్ఞాతంలో ఉన్నాయి. స్లీపర్ సెల్స్ ఖచ్చితంగా జాగృతతో ఉంటాయి. వీళ్ళు నిజంగానే దాడి చేసే అవకాశం ఉందా అనే కోణంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా జనవాస ప్రాంతాలు, పెద్ద పెద్ద హోటళ్లు, పిక్నిక్ స్పాట్లు, గార్డెన్లు, పబ్లిక్ బాగా తిరిగే ప్రాంతాల్లో ఆంక్షలను కఠినంగా అమలు పరుస్తున్నారు. ఖచ్చితంగా టెర్రరిస్టుల ఆటను కట్టించాలని, టెర్రరిస్టుల ఏ ప్లాన్ను కూడా అమలు కాకుండా భగ్నం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది.